హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఈ ఏడాది బెంగళూరు అంచనాల్ని మించి ఆటని చూపిస్తోంది, అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. మొట్టమొదటి 8 మ్యాచెస్ పూర్తయ్యేటువంటి సమయానికి కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించి ప్లే ఆఫ్కి ఆల్మోస్ట్ దూరమైపోయింది అనేటువంటి భావన నుంచి వరుసగా 6 విజయాల్ని నమోదు చేసుకొని ఏకంగా ప్లే ఆఫ్లో అడుగుపెట్టింది 4th ప్లేస్లో. కానీ అసలు ఈ రకమైనటువంటి ప్రదర్శన ఎలా చేయగలుగుతోంది బెంగళూరు? మిగిలినటువంటి టీములకి సాధ్యం కానిది బెంగళూరు ఎలా సాధ్యం చేసి చూపించింది అంటే వాళ్ళకున్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా తనకి తను మోటివేట్ అవుతూ తన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటి జనరేషన్కి అఫ్ కోర్స్ ఆ అగ్రెషన్ నచ్చకపోవచ్చు. బికాస్ ఈవెన్ నేను కూడా క్రికెట్ ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్ గేమ్ అనేటువంటి దాన్ని బలంగా నమ్ముతాను. కానీ తరం మారింది, ప్రేక్షకుల యొక్క అభిరుచుల్లో మార్పులు వచ్చినాయి, ఆటని వాళ్ళు చూసేటువంటి విధానంలో మార్పు వచ్చింది. అందుకనే ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీ క్రౌడ్ పుల్లర్. అతని యొక్క హావభావాల్ని, ఆ యాటిట్యూడ్ని, ఆ యారగెన్స్ని చూడటానికే ప్రేక్షకులు స్టేడియంకి వస్తూ ఉంటారు. ఆర్సీబీ 16 సంవత్సరాల నుంచి కప్పు కొట్టకపోయినా కూడా ఇప్పటికీ వాళ్ళ ఫ్యాన్ బేస్ చెక్కు చెదరలేదు అనడానికి కారణం కోహ్లీ. సో అలాంటి కోహ్లీ ఒకవైపు దూకుడుగా ఆడుతూ మిగిలినటువంటి మిడిల్ ఆర్డర్ మీద భారం లేకుండా చేయటం, వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ నింపటం, అలాగనే ఫ్యాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీ, ఏ బౌలర్ ని ఎప్పుడు దింపాలి అనేటువంటిది, పర్టికులర్ గా ఎస్ఆర్హెచ్ తోటి ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్ లో మొట్టమొదటే స్వప్నిల్ సింగ్ ని తీసుకుని వచ్చి ఆ తర్వాత విల్ జాక్స్ ని తీసుకుని వచ్చి వికెట్ ని సాధించటం, ఈవెన్ సెకండ్ హాఫ్ లో స్వప్నిల్ సింగ్ ని 11 లో ఇంక్లూడ్ చేసుకోవటం, ఎప్పుడైతే మ్యాక్స్వెల్ పూర్ ఫామ్ లో ఉన్నాడో విల్ జాక్స్ తోటి మ్యాచ్ల్ని గెలవటం, ఈ రకమైనటువంటి టీమ్ కాంబినేషన్ వాళ్ళు చాలా చక్కగా పట్టుకోగలిగారు. ఎప్పుడైతే రూసీ టోప్లీ పూర్ ఫామ్ తోటి ఉన్నాడో వెంటనే ఫర్గూసన్ ని 11 లో తీసుకోవటం, అది కూడా ఒక మాస్టర్ స్ట్రోక్. యష్ దయాల్ సరైనటువంటి సమయంలో స్ట్రైక్ అవటం, దినేష్ కార్తిక్ చక్కటి ఫినిషింగ్ రోల్ పోషించడం, అలాగనే రజత్ పటిడార్ ప్రతి మ్యాచ్ లోను కూడా లాస్ట్ 5 ఇన్నింగ్స్ వాళ్ళు గెలిచినటువంటి 6 మ్యాచెస్ చూసినట్లయితే కనుక 19 బాల్ హాఫ్ సెంచరీ, 20 బాల్స్ హాఫ్ సెంచరీ, 30 బాల్ హాఫ్ సెంచరీ. సో ఈ రకంగా ఒక క్విక్ ఫైర్ చేస్తూ మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేస్తూ ఆ తర్వాత వచ్చేటువంటి ధ్రువ్ జోరెల్ కావచ్చు, దినేష్ కార్తిక్ లాంటి ఆటగాళ్ల మీద ఒత్తిడి లేకుండా చేయటం, ఈవెన్ క్యామరూన్ గ్రీన్ చక్కటి ఆల్రౌండ్ షో. సో ఇవన్నీ కలిసికట్టుగా సత్ఫలితాలు ఇస్తుండటంతో ఆర్సీబీ అనూహ్యమైనటువంటి రీతిలో ప్లే ఆఫ్ కి చేరుకుంది. బహుశా కెప్టెన్ ఒక ప్రత్యేకతని చూపిస్తూ ఉంటే తన కెప్టెన్సీ తోటి కోహ్లీ తన దూకుడు మంత్రంతో అభిమానుల్లోనూ అలాగనే తన టీం జట్టు సభ్యుల్లోనూ కూడా స్ఫూర్తిని రగిలిస్తున్నాడు. అదే బెంగళూరు విజయ రహస్యం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.